ఆ స్థాయి పబ్లిసిటీ తెలుగు పత్రికలు 3 పత్రికలు ఇచ్చినాయి అని భావించవచ్చా? పర్లేదండి. పత్రికల్ని మనం నిందించాల్సిన అవసరం లేదు. వాస్తవంగా నేనైతే ఏ లోకల్ ఎడిషన్‌లో ఏస్తే ఎందుకంటే హిందువులకు సంబంధించిన కార్యక్రమాలు కదా అనుకున్నాను. కానీ ఫ్రంట్ పేజీ పెట్టారు. లోపల పేజీల్లో కూడా డీటెయిల్డ్ కథనాలు వేశారు. కాకపోతే ఓ రాజకీయ పార్టీలు వాళ్ళు భుజానేసుకునే రాజకీయ పార్టీలది ఇదే స్థాయిలో కార్యక్రమం జరిగితే లోపల ఒక 3, 4 పేజీలు అందరు ఉపన్యాసాలు, తర్వాత ఫోటోలు రకరకాలు వేసేవాళ్ళు. అంటే టోటల్‌గా ఒక 10, 15 మంది టీం పనిచేస్తుంది. అట్లాగా. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీలో వాళ్ళ బహిరంగ సభ అయితే సాక్షి వాళ్ళు కష్టపడతారు. అట్లాగే తెలుగుదేశం పార్టీది అయితే ఈనాడు జ్యోతి వీళ్ళందరూ కూడా కష్టపడతారు. ఇక్కడ అంత కష్టం ప్లేనరీ కానీ లేదంటే జగన్ గారి శంకరావం జరిగితే పేపర్ మొత్తం అది తప్ప వేరే వార్త ఉండదు ఆ రోజు. కానీ నిన్న జరిగిన దాంట్లో చూస్తే కంపేర్ టు ఈనాడు ఆంధ్రజ్యోతి ఏదో ఒక చిన్న కాలం ఫ్రంట్ పేజీలో కింద ఒక చిన్న ముక్క వేశారు అంతే. మీ ఆలయాలకు మా ఆలయాలకు మీ పెత్తనం ఏంటని. లోపల కూడా చాలా చిన్న కాలం సార్. అంటే నేను సాక్షి గురించి మాట్లాడుతున్నాను. సాక్షికి హిందుత్వం అవసరం లేదా, హిందువులు అవసరం లేదా, ఇటువంటి శంకరావాల్ని లైట్ తీసుకుందా మీడియా? వాళ్ళకి అదే తేల్చుకోవాలి. అంటే లక్షలాది మంది స్వచ్ఛందంగా వచ్చినప్పుడు దాన్ని హైలైట్ చేయాల్సినటువంటి కనీస బాధ్యత ఎందుకు మర్చిపోయారు? ఫ్రంట్ పేజీ పెట్టాం, లోపల 2 కాలమ్స్ వార్త రాస్తే అది మేము న్యాయం చేసేసాము. బాక్స్ పెట్టారు. అవును, కర్టన్ రైజర్ బాక్స్ అనమాట. అది పెట్టుకుని వచ్చారు. కాబట్టి వాళ్ళ ఆలోచనలో ఉన్నటువంటి తేడా అదే. అంటే